ఒక పాస్టర్ గారి అత్యుత్సాహం కొట్టిన దెబ్బ ఇప్పుడు ఆ పాస్టర్ గారి కుల ధృవీకరణ పత్రం ఎగిరిపోతుంది. గుర్తుంది కదా మనకి ఆ మధ్యన వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు, ముందు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు పాస్టర్ ఆనంద్. ఆయన ఒక వ్యక్తికి సంబంధించిన స్థలంలో చర్చి కట్టేసుకోవడానికి ప్లాన్ చేస్తే ఆ వ్యక్తి దాన్ని తప్పుబడితే అతని మీద కులం, ఎస్సీ కులమైనటువంటి నన్ను తిట్టాడు అంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాడు. ఆయన ఒక పాస్టర్, ఆయన పేరు ఆనందు. పాస్టర్ ఆనందు తన అఫిడవిట్లోనే పెట్టాడు పాస్టర్ ఆనంద్ అని. ఒక క్రైస్తవుడైన వ్యక్తి తను ఎస్సీనని ఎట్లా క్లెయిమ్ చేస్తాడంటూ ఆ సదరు కుటుంబం కోర్టుకు వెళ్తే హైకోర్టు అతను పాస్టర్ అన్నప్పుడు అతనికి ఎస్సీ హోదా రాదు అని తేల్చి చెప్పింది. క్రిస్టియన్ అయినప్పుడు, కన్వర్ట్ అయినప్పుడు బీసీ డీనో బీసీఈనో ఉంటుంది, ఆ హోదా తప్పించి రాదని తేల్చి చెప్పింది. చెబితే అతను ఆ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. సుప్రీంకోర్టు కూడా దాన్నే ధృవీకరిస్తూ నువ్వు మతం మారిన తర్వాత కులం ఎట్లా వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఆ కేసును కొట్టేసింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు. దేశంలోనే ఆ ఒక్క వ్యక్తి యొక్క స్వార్థం టోటల్గా కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ఒక పెద్ద షాకింగ్ పరిణామం అయింది. ఇప్పుడు ఆ పాస్టర్ ఆనంద్కి రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసి నీ కుల ధృవీకరణకి నిన్ను తీసేస్తున్నావు, ఎందుకు తీయకూడదో చెప్పని. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తాడు, మళ్ళీ కోర్టుకు వెళ్తారు, కొన్ని రోజుల పాటు నడుస్తుంది. బట్ ఓవరాల్గా ఎస్సీ ఎస్టీలకి సంబంధించి మతం మారిన వాళ్ళకి చెక్ పెట్టేటటువంటి వ్యవహారానికి కారణమైంది. అలా కన్వర్ట్ అయినటువంటి ఒక పాస్టర్ కావడం విశేషం. ఆయన పేరే ఆనంద్ అన్నమాట.